హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చెల్లిపో. తాజ్ మహల్ అనే సినిమాలో పాట, చాలా పాత సినిమాది. ఆ సినిమా అదే లిరిక్స్ కోసం మళ్ళీ ఇందాక నేను ఆ వీడియో కూడా చూశాను. హీరో హీరోయిన్ శ్రీకాంత్ అండ్ మోనికా బేడి మంచి మంచు పడుతున్న టైంలో, మరి కాశ్మీర్లో తీశారు, ఎక్కడ తీశారో వాళ్ళు ఆ పాట పాడడం. హీరో మంచి జర్కిన్ మంచి జాకెట్ వేసుకొని ఉన్నాడు, మంచి స్ట్రాంగ్గా ప్రొడక్షన్. హీరోయిన్ మాత్రం పొట్టి బట్టలు వేశారు. సో తెలుగు సినిమా తీరదు, దానికి ఏం చేస్తాం. ఓకే, అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ధర్మశాలలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ధర్మశాలలో ఇంకా 3 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉంది. నిన్న మన టీం వాళ్ళు అక్కడ చేరుకున్నప్పుడు వాళ్ళు అందరూ ఫుల్గా స్వెటర్లు, మంకీ క్యాప్లు పెట్టుకుని, స్వెటర్లు అంటే మంచి జాకెట్స్ వేసుకొని ఫుల్ ప్రొడక్షన్తో వచ్చారు. ఇంగ్లీష్ టీం కూడా వాళ్ళకి అలవాటైన వాళ్ళ మార్చిలో వాళ్ళ టెంపరేచర్ లాగా ఉంది. సో అంత చలిగా ఉంది అక్కడ. ఎక్స్టెండెడ్ వింటర్ నడుస్తుంది నార్త్లో. మనకి ఇక్కడ ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయి, కానీ నార్త్లో మాత్రం ఎక్స్టెండెడ్ వింటర్ నడుస్తుంది. ఆ వింటర్ ఎఫెక్ట్ ఈ మ్యాచ్కి చాలా ఉండేట్టుకుంది. ఒక కొద్ది రోజుల కోసం మీరు చూసే ఉంటారు, హర్ష భోగ్లేని మీరు ట్విట్టర్లో ఫాలో అవుతుంటే అతను ట్వీట్ పెట్టాడు, దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ కోర్స్. దాంట్లో ఏం పెట్టాడంటే, నేను ఈ ధర్మశాలకి వెళ్తాను నెక్స్ట్ వీక్, కానీ అక్కడ టెంపరేచర్ చూస్తే చాలా లో ఉంది, ఏంటి -2 degrees స్నో అంటున్నారు అని అతను గ్రాఫిక్ కూడా పోస్ట్ చేశాడు. సో చాలా కోల్డ్ వెదర్ ఉంది. టెస్ట్ మ్యాచ్ టైంకి 14 ఎంతో మ్యాక్సిమం టెంపరేచర్ 14 అంటే యూ కెన్ ఇమాజిన్ ది మినిమం టెంపరేచర్. అది మైనస్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 1 degree ఉండొచ్చు. నిన్న లండన్కి చెందిన టెలిగ్రాఫ్, మన పత్రిక కాదు, లండన్కి చెందిన టెలిగ్రాఫ్ కూడా ఒక రిపోర్ట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అదేంటంటే చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉంది అక్కడ, టెస్ట్ మ్యాచ్ గెట్ ఎఫెక్టెడ్, రెయిన్ థ్రెట్ ఉంది. తర్వాత స్లీట్ అంటే ఏంటని నాకు కూడా తెలియదు. హెయిల్ స్టార్మ్ అంటే తెలుసు, కానీ స్లీట్ అంటే ఐస్ రెయిన్ లాంటిది అన్నమాట. అంటే మామూలుగా హెయిల్ స్టార్మ్ అనేది సమ్మర్లో వస్తుంది, వడగళ్ళ వాన అంటే మనం వడగళ్ళ వాన కాకుండా స్లీట్ అనేది చలికాలం వచ్చే ఐస్, మంచు తుఫాన్ కాదు కానీ మంచు వాన అనుకోండి, మంచు వాన లాంటి పడుతుంది, మంచు కురుస్తుంది. బేసికలీ మంచు కురుస్తుంది. టెస్ట్ మ్యాచ్కి కొంత అంతరాయం కలుగుతుంది వెదర్ నుంచి. టెంపరేచర్ మినిమం టెంపరేచర్ 1 degree నుంచి -2 degreesకి వెళ్ళిపోవచ్చు, -4 degrees వెళ్ళిపోవచ్చు మినిమం. అంటే నైట్ టెంపరేచర్, డేలో అంత ఉండదు, మ్యాచ్ డేలో జరుగుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ కూడా చాలా చల్లగా ఉండే అవకాశం, చాలా అంటే చాలా చల్లగా ఉండే అవకాశం ఉంది. సో ఇది టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఎంతవరకు కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది, దట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2016. విరాట్ కోహ్లీకి ఏదో వచ్చిన ఇంజరీ వల్ల ఆ మ్యాచ్ ఆడలేదు. ఐ థింక్ రహానీ లెడ్ దట్ టెస్ట్ మ్యాచ్, ఐఎమ్ నాట్ రాంగ్. కుల్దీప్ యాదవ్ డెబ్యూ చేశాడు, ఆ మ్యాచ్ గెలిచాం మన ఆస్ట్రేలియా పైన. కుల్దీప్ యాదవ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 wickets తీశాడు. మన స్పిన్నర్స్ ముగ్గురు ఆడారు, స్పిన్నర్సే కాదు మన పేసర్స్ కూడా వికెట్లు తీశారు ఆ మ్యాచ్లో. సో అది కూడా ఫిబ్రవరి ఎండింగ్లో జరిగింది. ఫిబ్రవరి ఎండింగ్లో అప్పుడు వింటర్ ఇంత హార్ష్గా లేదు. నార్త్లో మీరు సచిన్ టెండూల్కర్ కాశ్మీర్లో నుంచి పోస్ట్ చేస్తున్న వీడియోస్ కూడా చూసే ఉంటారు. కాశ్మీర్లో ఇప్పటికీ బాగా మంచు పడుతూ ఉంది, మంచి స్నో, స్విట్జర్లాండ్ లాగా ఉంది కాశ్మీర్. సో నార్త్లో ఎక్స్టెండెడ్ వింటర్ కొనసాగుతూ ఉంది. సో ఈ టైంలో ఒక టెస్ట్ మ్యాచ్కి ఎలా ఉంటుంది, చాలా ఇబ్బంది ప్లేయర్స్కి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఈ మధ్య మన వాళ్ళు అంటే వరల్డ్ కప్ తర్వాత మొహాలీలో ఒక T20 ఆడారు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. ఆ T20 ఆడినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ నోట్లోంచి పొగలు వస్తున్నాయి. అండ్ మన రాహుల్ ద్రావిడ్ అయితే ఫుల్గా మంకీ క్యాప్ పెట్టుకుని ఆల్మోస్ట్ వణుకుతున్న పొజిషన్లో కనిపించాడు డగౌట్లో కూర్చొని. సో చాలా టఫ్ వింటరీ కండిషన్స్లో వాళ్ళు జేబులు చేతులు పెట్టుకోకుండా వాళ్ళు అక్కడ మ్యాచ్ ఆడడం చాలా కష్టంగా ఉంది. క్యాచ్లు పట్టుకోవడం చాలా కష్టం, వేళ్ళు కొంకర్లు తిరిగిపోతుంది. స్పిన్నర్స్కి చాలా ఇబ్బంది, బాల్ గ్రిప్ చేయడం ఇబ్బంది, బాల్ టర్న్ చేయడం చాలా ఇబ్బంది. స్పిన్నర్స్ చాలా ఇబ్బంది పడతారు అలాంటి కండిషన్స్లో. క్యాచింగ్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్, పర్టికులర్లీ ఫర్ అస్. వాళ్ళకి అలవాటు, ఇంగ్లీష్ వాళ్ళకి కొంతవరకు అలవాటే, వాళ్ళు దే ఫీల్ ఎట్ హోమ్. వాళ్ళు కూడా ఇలాంటి కోల్డ్ వెదర్ ఆడరు కదా. సో దే డోంట్ ప్లే క్రికెట్ ఇన్ మార్చ్లో ఉంటుందంట టెంపరేచర్. సో ఇక్కడ చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉంది. వర్షం ఫస్ట్ డే అయితే రెయిన్ ప్రొడిక్షన్ కూడా ఉంది. సో
ఎందుకు జరపాలి ఇప్పుడు ఈ టైంలో ఎందుకు జరపాలి టెస్ట్ మ్యాచ్? అసలు టెస్ట్ మ్యాచ్ ఎందుకు జరపాలి? ఐ లైక్ దట్ గ్రౌండ్ వెరీ మచ్. నాకు చాలా ఇష్టమైన గ్రౌండ్స్లో ఒకటి. నేను తమ్ముడు కూడా చెప్పాను, అక్కడ ఎప్పటికప్పుడు ఒక మ్యాచ్ చూడాలనేది నా బకెట్ లిస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ది థింగ్స్. సో ఆ మ్యాచ్ చూడాలని నాకు ఉంది. ఎస్, అక్కడ వెళ్తాను, ఇప్పుడు కూడా మ్యాచ్ చూస్తాను. మేబీ ఈసారి ఐపీఎల్కి వెళ్ళాను, ఈసారి టెస్ట్ మ్యాచ్ కూడా వెళ్దాం అనుకుని. ఈ టెస్ట్ మ్యాచ్కి అయితే టికెట్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. టెస్ట్ మ్యాచ్ అయితే హాయిగా కూల్గా డే టైంలో చూడొచ్చు, మంచిగా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటా. వెనక ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్నో క్లాడ్ మౌంటైన్స్, అద్భుతమైన ఫీలింగ్ కదా. కానీ నాకు ఈ సీసీఎల్ కామెంటరీ దాని క్లాష్ అవ్వడంతో ఆలోచన విరమించుకున్నాను. గ్రౌండ్ బాగుంటుంది, మ్యాచ్లు జరపాలి అక్కడ, కానీ రైట్ సీజన్లో జరపాలి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు జరుపుతారు మీరు? ఏప్రిల్ మేలో జరుపుతారు. ఏప్రిల్ మేలో అక్కడ చాలా మంచి వెదర్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. మన వరల్డ్ కప్ చెప్పారు, అప్పుడు కూడా వెదర్ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ చాలా కష్టం, ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడతారు, మ్యాచ్కి అంతరాయం కలుగుతుంది. సో ఈ విషయంలో కొంత, అది కాక అక్కడ పిచ్ తయారీ కూడా పెద్ద ఛాలెంజ్. మాయిశ్చర్ ఉంటుంది మీకు. ఎప్పుడైతే మాయిశ్చర్ అనేది వాళ్ళు బహుశా కవర్స్ వేయకుండా అలా వదిలేసినా అది కూడా ఇబ్బంది. మాయిశ్చర్ ఎక్కువ జమ అయితే ఏమవుతుందంటే, మీకు మంచి సన్ ఉంటే, మంచి ఎండ కాస్తుంటే మాయిశ్చర్ డ్రై అయిపోతుంది, పోను ఈజీ అవుతుంది. ఫస్ట్ సెషన్లో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కానీ ఇక్కడ చల్లటి వాతావరణంలో మాయిశ్చర్ డ్రై కాదు. త్రూ అవుట్ ద డే ఫాస్ట్ బౌలర్స్ విల్ గెట్ దట్ హెల్ప్. అండ్ అట్మాస్ఫియర్ కూడా అప్పుడు వర్షం తగ్గుతుందంటే హెవీ అట్మాస్ఫియర్, టిపికల్ ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి. టిపికల్ ఇంగ్లీష్ వెట్ సమ్మర్, ఇంగ్లీష్ కండిషన్స్, ది ఎర్లీ పార్ట్ ఆఫ్ ది సమ్మర్ చాలా టఫెస్ట్. అలాంటి కండిషన్స్ ఇక్కడ ఎందుకు అక్కడ పెట్టి ఇంగ్లాండ్ వాళ్ళకి ఏదో ఆతిథ్యం వస్తున్నాం కాబట్టి మీ కండిషన్స్ లాగా పెట్టాను టెస్ట్ మ్యాచ్ పెట్టారా? లేకపోతే మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది, థర్డ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా WTC చివరి లెగ్లో. అయితే అప్పుడు అక్కడ గ్రౌండ్ కండిషన్స్ సరిగ్గా లేక, వెదర్ కాదు గ్రౌండ్ కండిషన్స్, బికాజ్ వాళ్ళు సబేర్ సిస్టమ్ ఏదో ఇన్స్టాల్ చేస్తారు లైక్ ఇన్ బెంగళూరు, వర్షం నీళ్లు ఇంకడానికి. అది రెడీగా లేదు, అవుట్ఫీల్డ్ ప్రాబ్లం ఉంది కాబట్టి లాస్ట్ మినిట్లో రద్దు చేసి దట్ మ్యాచ్ గాట్ షిఫ్టెడ్ టు ఇందోర్ మధ్యప్రదేశ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేయడం వల్ల ఏమైంది, అక్కడ ఇందోర్లో సరిగ్గా పిచ్ ప్రిపేర్ చేయలేకపోయారు. మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 109కి ఆల్అౌట్ అయిపోయారు. సో అది అండర్ ప్రిపేర్డ్ పిచ్, వాళ్ళకి క్యూరేటర్స్కి టైం లేకపోయింది. ఆ మ్యాచ్లో కున్నెమ్మన్ అనే ఒక అనామక స్పిన్నర్ అండ్ నేథన్ లైన్ కలిసి మనని చిత్తుగా ఓడించేశారు. సో వాళ్ళ స్పిన్నర్స్ మనకి చాలా పెద్ద డేంజర్ అయిపోయారు ఆ పిచ్ మీద. సో ఇక్కడ ఎందుకు పెడతారంటే, అది అనురాగ్ ఠాకూర్ అడ్డాది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ ఓన్డ్ బై తుమ్మల్ అనే ఎవరో ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ హెడ్స్ ది. అండ్ అనురాగ్ ఠాకూర్ యూస్ టు బి హెడింగ్ దట్ అసోసియేషన్. ఇప్పుడంటే కేంద్ర మంత్రి అయిపోయాడు. సో అనురాగ్ ఠాకూర్ అంటే జైషా ఏమో అహ్మదాబాద్ చేర్పించుకుంటాడు, ఈయనేమో ఇక్కడ మ్యాచ్లు పెట్టించుకుంటాడు. ఇంత అన్యాయం. దానివల్ల ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్, ఇంగ్లాండ్కి అడ్వాంటేజ్. మన స్పిన్నర్స్ దే విల్ బి రెండెడ్ యూజ్లెస్ అనుకుంటున్నాం. ఇతను ఇంప్రూవ్ కావచ్చు. నిన్న టీంని రిసీవ్ చేసుకున్న హెచ్పిసిఏ జాయింట్ సెక్రటరీ కూడా మాట్లాడితే ఉన్నాడంటే, వెదర్ ఇలా ఉంది, చాలా హార్ష్గా ఉందంటే భగవంతుడి మీద భారం వేస్తున్నాం. వెదర్ అప్పటికే 3 రోజులు టైం ఉంది కాబట్టి 3-4 రోజులు వెదర్ క్లియర్ అవుతుందని చెప్పి అన్నాను. సో ఇలాంటి టైంలో ఇందాక ట్విట్టర్లో కూడా ఎవరో ఒక మిత్రుడు అడిగాడు, ఏంటి ఇక్కడ వెదర్ సంగతి అని. నేను నిన్న నుంచే వీడియో చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఏమైనా ఈరోజు అప్డేట్స్ వస్తాయేమో అని చూశాను. సో ఇది పరిస్థితి. ఎందుకు అంత హార్ష్ వెదర్లో అక్కడ మనం కష్టపడి చలికి వణుకుతా టెస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడాలి? ప్లెజెంట్గా ఉన్నప్పుడు ఆడండి. మీరు ఎప్పుడైనా సమ్మర్లో కానీ లేకపోతే వేరే టైంలో మీరు అక్కడ మ్యాచ్లు పెట్టాలని పెట్టుకోండి. అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడకూడదని కాదు, టెస్ట్ మ్యాచ్లు ఆడొచ్చు. ఇలాంటి వెదర్లో ఆడడం అనేది చాలా ఇబ్బంది. అదిగాక అశ్విన్కి ఇది 100 టెస్ట్ మ్యాచ్ కాదు, 100 టెస్ట్ మ్యాచ్ ఆడిపోతున్న అశ్విన్కి ఇలాంటి కండిషన్స్ ఇస్తే ఎట్లా? 100 టెస్ట్ మ్యాచ్ చెన్నైలో పెట్టింది ఎంత బాగుంటుంది, మనకి క్యాల్కులేషన్ తెలిసిపోతుంది కదా. 4th టెస్ట్ అశ్విన్ ఆడబోయేదంటే చెన్నైలో పెడతారు. అతను అలాంటి ఒక మన ఇండియన్ క్రికెట్ ముఖ్యంగా హోమ్ టెస్ట్లో మనకి వరుస విజయాలు అందిస్తున్న అన్సంగ్ హీరోకి అతను హోమ్లో కనుక 100 టెస్ట్ ఆడిస్తే ఎంత గొప్పగా ఉండేది, చాలా బాగుండేది కదా. సో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ పెట్టడం అంటే నేను ఏదో పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాదు, అలా అర్థం చేసుకోవద్దు. ఐఎమ్ టాకింగ్ అదే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. దాంట్లో నేను ఎవరికి భయపడను. సో ఫ్యాక్ట్స్ మాట్లాడుతాను. సో ఎందుకని అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో టెస్ట్ మ్యాచ్ అక్కడ పెట్టాలి? దానివల్ల మన టీం నష్టపోతుంది. 3 పేసర్స్ని ఆడించారు. కుల్దీప్ యాదవ్ అంత మంచి బౌలింగ్ చేస్తున్నాడు, అతను పక్కన పెడతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అక్కడే డెబ్యూ చేశారు. అతను డెబ్యూ చేసిన ఎన్నేళ్ళు అయింది? 4+3 7 8 అయింది.
13 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతను సరైన అవకాశం కూడా రావట్లేదు. ఇలాగా మళ్ళీ కానీ హోమ్ మ్యాచ్లో కూడా అంత బాగా పర్ఫామ్ చేసి లాస్ట్ మ్యాచ్లో విత్ బ్యాట్ అండ్ బాల్ మళ్ళీ అతను కూర్చోబెట్టే పరిస్థితి మనకి. సో దిస్ ఇస్ నాట్ ది ఐడియల్ సిచ్యుయేషన్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ క్లియర్, వెదర్ క్లియర్ అయ్యి వర్షం లాంటి ప్రమాదం లేకుండా టెస్ట్ మ్యాచ్ అంతా సక్రమంగా జరుగుతుందని ఆశిద్దాం ప్రస్తుతానికి.